నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి భీమునిపట్నం, నర్సీపట్నం ఈ యొక్క బిఎన్ రోడ్డుకు గ్రహణం ఎట్టకేలకు విడివింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దీనికి మరమ్మతులు మరియు అభివృద్ధి చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారుల మరమ్మతుల కోసం అభివృద్ధికి దృష్టి సారించింది. గతంలో ఈ భీమవరం నర్సీపట్నం రోడ్డు అంటే బిఎన్ రోడ్డు అంటారు దీని విస్తరణకు పనులు చేపట్టినటువంటి కాంట్రాక్టరు బిల్లులు రావు అనే ఉద్దేశంతో మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఈ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలు బాగా ఎక్కువ అవడంతో పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. రాకపోకలు సాగించేందుకు ఈ యొక్క వాహన చోదకులు నిత్యం నరకం చూస్తున్నారు. ఈ యొక్క వర్షాలకు కూడా ఈ గోతులు ఒక గుంటలుగా మారిపోయాయి. ఈ గోతులు ఎంత లోతున్నాయో అటువంటి విషయం కూడా తెలియక కార్లు, ఆటోలు, లారీలు దిగి బురదలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని బయటకు లాగేందుకు ట్రాక్టర్లు, క్రేన్లు తీసుకురావాల్సిన పరిస్థితి కూడా గతంలో ఏర్పడింది. ఈ భీమవరం నర్సీపట్నం రోడ్డు పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా చొరవ చూపించి కాంట్రాక్టర్ను ముందుకు తీసుకొచ్చారు. ఈ చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి ఈ రోలుగుంట మండలం వెంకాయలపాలెం వరకు మధ్యలో ఆగిపోయినటువంటి పనులను తిరిగి పునఃప్రారంభించారు. ప్రస్తుతం ఈ బంగారు మెట్ట నుంచి ఈ కొత్తకోట వరకు రోడ్డు పొడవున ఒక గోతులను అయితే పూడుస్తున్నారు. అలాగే ఈ కల్వర్టులు ఈ యొక్క తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గోతులను పూడ్చడంతో పాటు కలవత్తుల నిర్మాణము, ఈ మెటల్ వేసి రోడ్డునైతే చదును చేస్తున్నారు. తర్వాత పొట్టిదొరపాలెం, తర్వాత బుదిరెడ్డిపాలెం, తర్వాత బంగారు మెట్ట, దొండపూడి, టి ఆర్షాపురం ఈ తదితర చోట్ల ఈ రోడ్డుపై గుంతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ గుంతలను కూడా పూడ్చేందుకు ఈ యొక్క కాంట్రాక్టర్ సిద్ధమై ఆ దిశగా పనులు చేస్తున్నారు. అట్లనే మేడివాడ, గర్నికం, బంగారుమెట్ట పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీనికి కూడా ఈ యొక్క సంబంధించినటువంటి పనులు కూడా బాగా వేగవంతంగా చేస్తున్నారు. అలాగే ఈ యొక్క మాడుగుల సెక్షన్లో మాత్రం ఈ యొక్క అవసరమైన చోట ఈ యొక్క కలవట్లు, అట్లానే బాక్స్ కలవట్లు, అట్లానే ఈ యొక్క చిన్న ఈ యొక్క బ్రిడ్జీలు కూడా నిర్మాణం చేపడుతున్నారు. ఏది ఏమైనా ఈ భీమవరం నర్సీపట్నం మధ్య గత 5 ఏళ్లుగా నిలిచిపోయినటువంటి ఈ యొక్క రోడ్డు మరమ్మతులు, రోడ్డు అభివృద్ధి పనులనే ఎట్టకేలకు ఈ యొక్క ప్రారంభమై చురుగ్గా సాగుతున్నాయి. ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ బిఎన్ రహదారిపై ఇది కానీ పూర్తయితే రాకపోకలు బాగా స్పీడ్గా జరిగేటువంటి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.